హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వీడియోలో వచ్చేసి ఈరోజు స్పెషల్ ఆలు పరోటా అండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. దానికోసం ముందుగా గోధుమ పిండిని వచ్చేసి చపాతీ పిండి అంటే చపాతీ చేసుకోవడానికి రెడీగా ఉంచేసుకోవాలి. ఆ విధంగా ఉంచేసుకున్న తర్వాత పొటాటోస్ను ఉడకబెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకొని పొటాటోస్ మ్యాష్ చేసేయాలండి. మ్యాషర్ తోటి మ్యాష్ చేసిన పొటాటోస్లోకి లెమన్ జ్యూసు, గరం మసాలా, కాస్తంత సాల్ట్ వేసి బాగా మ్యాష్ చేసేయాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండి చపాతీ పిండి అండి, చపాతీ పిండిని ఉండలుగా చుట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ చపాతీ పిండిని తీసుకొని దాంట్లో స్టఫింగ్ చేసేస్తూ భక్షాలలాగా ఒత్తుకోవడమే అండి. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు డైరెక్ట్ వెజిటేబుల్స్ ఇస్తే తీసుకోవడం లేదు. సో డైరెక్ట్ కర్రీ పెట్టినా కూడా తీసుకోవడం లేదు. అండ్ పిల్లల కోసం అయితే చాలా యూస్ఫుల్ అండి. ఇది ఏం లేదు, చపాతీని చేసుకునేటప్పుడే ఏదైనా కర్రీ అండి, క్యారెట్ కానీ, బీట్రూట్, పొటాటో, మెంతాకు కానీ అలా మనం ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ పిల్లలకు సప్లిమెంట్ అందించాలి అనుకుంటే ఈ విధంగా స్టఫింగ్ చేసేసి ఒత్తుకొని కాల్ చేసుకోవడమే అండి. ఆయిల్ లేదా నెయ్యితో యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ పొటాటో దానికి మాత్రం ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే ఆల్రెడీ పొటాటోనే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ కదా, ఇంకా దాంతోపాటు నెయ్యి యూజ్ చేస్తే ఇంకా ఫ్యాట్ అందించినట్లు అవుతుంది. సో చిన్నపిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు నేనైతే నెయ్యి అవాయిడ్ చేసేస్తున్నాను. చిన్నపిల్లలకు మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వెజిటేబుల్స్ అందించడానికి ట్రై చేయండి. వారి హెల్త్ మనకు మెయిన్ కదా. సో హెల్తీ ఫుడ్ పిల్లలకు అందించాలంటే కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్ వెజిటబుల్స్ తీసుకోరు, చూడగానే దొబ్బి పడేస్తుంటారు కదా. సో ఈ విధంగా స్టఫింగ్ చేసేసి పెట్టడం వల్ల సపరేట్ కర్రీ అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది. పిల్లలు పెద్దలు ఇమ్మీడియట్గా చేసుకొని తినడానికి ఛాన్స్ ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా యూస్ఫుల్. సో గివ్ మీ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.